హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు స్పెషల్ అటుకుల పాయసం. ఇది కృష్ణాష్టమి రోజు చేశానండి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో పాయసం రెడీ చేశాను. నైవేద్యం కోసం మా బాబుని కూడా కృష్ణుడి వేషం వేసి రెడీ చేశాను. సో ఆ పిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా బాబుని రెడీ చేయడానికి యూజ్ చేసినవన్నీ మీతో చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈసారి ఏం తీసుకోలేదండి, నేను ఓన్లీ డ్రెస్ ఒక్కటే తెప్పించాను. మిగిలినవన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నవే యూజ్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే నేను చేతులకి ఇవి కట్టడానికి పక్కనే రాఖీలండి, అవి చాలా బాగున్నాయి అనిపించి రాఖీలే తీసుకున్నాను. మెడలో వేసుకోవడానికి వాడికి కొన్ని దండలు అండ్ ఇంట్లో కొన్ని దండలు ఉంటే అవి కూడా యూజ్ చేశానండి. మొత్తానికి మా బాబుని ఎలా రెడీ చేశానో మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ అటుకుల పాయసం తయారీ విధానం చూసేద్దామా. అటుకుల పాయసం అనేది నైవేద్యం కోసమే కాదండి, నార్మల్ స్వీట్గా కూడా చేసేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్లో చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దానిలో మనం గార్నిషింగ్ కోసం ఏవైతే డ్రై ఫ్రూట్స్ యూస్ చేయాలనుకుంటున్నామో అవి వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు అటుకులు తీసుకున్నాను. అటుకులు నేను థిక్వి తీసుకున్నాను అండి, అంటే మందంగా ఉండేవి. మీరు పలుచగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు. అటుకుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలో 2 కప్పుల పాలు అండ్ 1 కప్పు వాటర్ తీసుకోండి. అంటే నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను కదండి, దానికి 2 కప్స్ మిల్క్ అండ్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని అవి ఇంకో స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అటుకులు, ఆ అటుకుల్లో మనం బాయిల్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం స్లోగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అటుకుల్లో గీ వేసాం కదండి. సో మిల్క్ అనేవి మనం ఒకేసారి వేసేసామంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి అటుకులు కొంచెం మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటే నీట్గా అటుకులు కుక్ అయిపోయి ఉంటాయి. కుక్ అయిన తర్వాత మనం 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి, అంటే బెల్లం. ఎందుకంటే ఒక్కోసారి స్టవ్ ఆన్లోనే ఉండి మనం బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని 3/4 కప్పు బెల్లం తీసుకోండి 1 కప్పు అటుకులకి. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనుకుంటే 1 కప్కి 1 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. సో నేనైతే 3/4 కప్ తీసుకున్నాను. అలా 3/4 కప్ బెల్లం వేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకుంటే ఆ వేడికే మనకు బెల్లం అనేది కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పాయసం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching, friends.